అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అమెజాన్ నుంచి నేను కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసిన. ప్రతిసారి నేను ఏం షాపింగ్ చేసినా సరే అమెజాన్ నుంచి షాపింగ్ చేస్తాను. బికాజ్ హ్యాజిల్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ రిటర్న్ చేయాలంటే కూడా ఈజీగా ఉంటుంది. అండ్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ నుంచి మనకు నచ్చిన ప్రోడక్ట్స్ ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసాం. అన్బాక్స్ చేసి దీనిలో ఏమైనా అన్నది చూపిస్తాం. ఫస్ట్లీ మాస్టర్ పీస్. ఆల్వేస్ నాకు షూస్ అంటే చాలా ఇష్టం. మొన్న ఆల్రెడీ ఒక బూట్స్ ఆర్డర్ చేసిన. అవి కాకుండా ఇప్పుడు ఒక షూస్ ఆర్డర్ చేసిన. ఇది బక్కబుషి బ్రాండ్ నుంచి. ఈ బక్కబుషి బ్రాండ్లో ఇంతకుముందు బూట్స్ మస్తు దొరుకుతున్నాయి. ఇప్పుడు షూస్ కూడా, క్యాజువల్ షూస్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో వైట్ కలర్ షూస్. సో రేపు నేను ట్రావెల్ చేస్తున్నా. రేపు ట్రావెల్ చేసినప్పుడు వేసుకొని వెళ్తా. ఎట్లా ఏం సంగతి అన్నది మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఈ షూస్ పక్కకు పెడితే ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇవి 2 కుర్తాలు. యాక్చువల్గా సమ్మర్కి ఎంత లైట్గా ఉంటే అంత మంచిగా ఉంటుంది కదా. సో శ్వేత కోసం ఈ 2 కుర్తాలు ఆర్డర్ చేసిన. ఉమెన్కి కూడా అక్కడ మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ చాలా మంచి మంచి డిజైన్స్ న్యూ లుక్లో, న్యూ ఫ్యాషన్లో దొరుకుతాయి. దిస్ ఇస్ హర్ టాప్. సో నా ఎంబడి లదాఖ్ వస్తుంది కదా, సో లదాఖ్లో వేసుకుంటుంది అనుకుంటా. కాటన్ది, ఫుల్లీ బ్రీతబుల్. ఇదొక టాప్ అండ్ ఇంకొక టాప్ కూడా ఉంది. బేసిక్గా రెగ్యులర్గా ఇంటి దగ్గర వేసుకొని తిరగడానికి మంచిగా ఉంటుంది. సో ఇవి శ్వేత కోసం నేను ఆర్డర్ చేసినాయి. ఆల్రైట్, సో 1 లాస్ట్ ఐటమ్. సో ఈ మధ్య బాగా ట్రెండ్ నడుస్తుంది కదా లూజ్ షర్ట్స్ వేసుకోవడం. సో నార్మల్గా ఇట్లా షర్ట్ వేసుకొని దీనిపైన మనం అంటే టీ షర్ట్ వేసుకొని, టీ షర్ట్ పైన షర్ట్ వేసుకుంటే కొంచెం కూల్ లుక్ కూడా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్ ద షర్ట్ లుక్స్. సో ఎట్లుందన్నది నేను నాకు కింద కామెంట్స్లో చెప్పండి. తొందరలోనే ఇవన్నీ వేసుకొని నేను బేసిక్గా ఎవ్రీడే వ్లాగ్స్ అవి చేస్తూ ఉంటాను కదా. సో కొంచెం కూల్ లుక్ అయితే నాకు అనిపించింది. మీకు అనిపిస్తుంది నాకు కింద కామెంట్స్ చెప్పండి. సో మీరు కూడా ఈ ఐటమ్స్లో ఏవి మీరు కొనాలనుకున్నా సరే దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు కూడా షాపింగ్ చేయాలనుకుంటే అమెజాన్లో ఈజీగా వెళ్ళి షాపింగ్ చేయండి. బట్ ఫ్యాషన్, బ్యూటీ కాదు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా చాలా దొరుకుతాయి అక్కడ. సో వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు షాపింగ్ చేయండి. చలో మన వీడియో స్టార్ట్ చేసాం. ఆల్రైట్, ఫస్ట్లీ అందరికీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. అందరు ఎలా ఉన్నారు? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి మీ అందరికీ ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ నేను కార్ సీట్లోకి వెళ్తా. సో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన లదాఖ్ రైడ్ ఆఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి. సావిత్రి నిన్న వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. ఆగు. సో సావిత్రి లదాఖ్కి ఆల్రెడీ బయలుదేరిపోయింది. రాకేష్ వాళ్ళు నిన్న బండి తీసుకెళ్ళిండే. వాళ్ళకి కావాల్సిన షాపింగ్ కూడా అంతా చేసుకున్నారు. నిన్న చేసుకొని మన సావిత్రిని తీసుకొని వాళ్ళు బయలుదేరారు. సో వాళ్ళు 24th లోపల లదాఖ్ రీచ్ అయిపోతారు. అండ్ 23rd రోజున అది ఫ్లైట్ ఉంది లదాఖ్కి. సో నేను మీ అందరినీ అక్కడ లదాఖ్లో కలుసుకుంటా. సో ఈరోజు ఫ్యామిలీ తోటి చాలా రోజులు అయిపోయింది బయటికి వెళ్ళి. అండ్ కార్ కూడా మొన్నదాకా రిపేర్ ఉండే కదా, రిపేర్ కూడా చేయించిన. రిపేర్ చేయించిన తర్వాత ఎట్లా పని చేస్తుంది ఏంది చూడాలంటే మనం బయటికి వెళ్ళాలి. అప్పుడప్పుడు గేర్ పడతలేదు దీన్ని. ఆల్రెడీ నేను అంటే అప్పుడప్పుడు ఫస్ట్ గేర్ పడతలేదు, 3rd గేర్ లేసి మూవ్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను చేయించిన, బట్ స్టిల్ నాకు తెలిసి ప్రాబ్లమ్ అది అట్లనే ఉందని చెప్పి అనిపిస్తుంది. అండ్ కార్ మనం ఎక్కువ రోజులు తీయకపోతే కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తుంది. సో ఈరోజు ఫ్యామిలీతోటి కలిసి ఒక చిన్న షార్ట్ ట్రిప్కి వెళ్తున్నాను నేను. స్వర్ణగిరి అని చెప్పి ఒక టెంపుల్ ఉంది భువనగిరి దగ్గర. వీలైతే ఆ టెంపుల్ని సాయంత్రం టైం విజిట్ చేయమని చెప్పారు నాకు. సో చాలా రోజు నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు ఎగ్జాక్ట్లీ టైం ఇప్పుడు 3 అవుతుంది. సో నాకు తెలిసి 4-4:30 కల్లా రీచ్ అవుతాం మనం. ఈవినింగ్ టైంలో టెంపుల్ విజిట్ చేసాం. అండ్ ఆ టెంపుల్ ఎట్లుంది ఏం సంగతి అన్నది కూడా చూద్దాం. పదండి, ఫస్ట్ అయితే ఈ డ్రైవ్ ఎంజాయ్ చేసాం ఈరోజు మనం. థ్యాంక్ యూ. మేము ఎక్కలే కదా. చలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ రైడ్ స్టార్ట్ చేసినా, డ్రైవ్ అయినా ఏదైనా ఆ దేవుడి పేరు తీసుకొని స్టార్ట్ చేస్తాం. జై బజరంగ్ బలి, జై మందిరా. యాక్చువల్లీ ఇప్పుడు ఏ గల్లీకి బయటికి తీయాలో అర్థమవుతలేదు. ప్రతి ఒక్క గల్లీ జామ్ ఉంది. మొన్న అయితే మేము మొత్తం అంతా రౌండ్ తిరిగేసి వచ్చి కార్ తీసినాం. ఇట్లా వెళ్తుందా? వెళ్ళదు. మొన్న క్యాండీ నేను ఏ గల్లీకి తీసుకుపోయినా, ఈ గల్లీ వెళ్తారా? ఈ గల్లీ కార్ ఉంటే ఇది ఒక ప్రాబ్లం. కార్ ఉంటే కార్ పార్కింగ్ కంపల్సరీ ఉంటుంది. కార్ పార్కింగ్ లేకపోతే కార్ ఉండి లాభం లేదు. ఇట్లాంటి గలీలలో పెట్టుకుంటే అర్జెంట్గా ఎప్పుడైనా బయటకు తీయాలనుకో మస్తు కష్టం అవుతుంది తీయడానికి. నమస్తే మేడం. రెడీ. సూపర్ ఎక్సైటెడ్. క్యాండీకి హాలిడే స్టార్ట్ అయినా కానీ ఇప్పటిదాకా సమ్మర్ వెకేషన్ ఒక్కసారి కూడా పోలేదు. ఈరోజు ఫైనలీ క్యాండీస్ గోయింగ్ ఆన్ ఏ డ్రైవ్. ఏది మీ అమ్మ మీది? రారంటారా?
రెడీ ఇంకా రెడీ అవుతున్నారా? మనం ఉందామా వెళ్ళిపోదామా మళ్ళా? మరి మనం వచ్చేస్తున్నది తాళం వేసి. మరి వెళ్ళిపోదామా మనం ఉందామా? వాళ్ళ కోసం వెయిట్ చేద్దామా? మరి ఇట్లా ఇట్లా ఊకే లేట్ చేస్తే ఎట్లాగే అండి? ఊకే లేట్ ఎందుకు చేపిస్తారు వాళ్ళు? ఆడ పెట్టొద్దు, సైడ్ లో పెట్టు. ఇట్లా దీంట్లో సీట్ పాకెట్ లో పెట్టు బాటిల్. స్వర్ణగిరి తెలుసా అండి నీకు? స్వర్ణగిరి అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట, శ్రీ బాలాజీ టెంపుల్. అది భువనగిరి దగ్గర ఉంది. భువనగిరి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. ఒక 1.5 hour టైం పడుతుంది వెళ్ళడానికి. సాయంత్రం వెళ్ళిపోతాం 4:30 వరకు. ఓకేనా? వస్తావా మరి? సరే. ఇప్పుడే వద్దు బేట, నాకు తెలుసు రూట్. నాకు భువనగిరి దాకా నాకు తెలుసు, నేను మస్తాలు పోయినా. నీకెట్లా తెలుసు నేను పోలే అని? నీకు తెలుసా అసలు రూట్? నేను నీకు చెప్తా ఇప్పుడు రూట్. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకో, నేను చెప్తా. మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వే తీసుకెళ్ళాలి నన్ను. అట్లుంటుంది మన క్యాండీ తోటి. మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్నావా? అదే రూట్. తెలుసా నీకు రూట్ శ్వేత? మా శ్వేత అయితే హైదరాబాద్లో ఒక కార్నర్ నుంచి మా ఇంటికి రావడానికి అమీర్పేట వెళ్ళిపోతుంది. అమీర్పేట ఎందుకు పోయినావు అంటే గూగుల్ మ్యాప్ తీసుకోవద్దండి. గూగుల్ మ్యాప్స్ కాదు, మధ్యలో అమీర్పేట వస్తుంది అని చెప్పంటది. పటాన్చేరు నుంచి నువ్వు కుక్కట్పల్లి రావడానికి అమీర్పేట ఎందుకు పోయినా అంటే నేను వెళ్ళిపోయినా, రూట్ మర్చిపోయినా అంటది. అంత స్ట్రైట్ రోడ్ కూడా మా శ్వేత అంత కాంప్లికేట్ చేస్తుంది. వెరీ గ్రేట్. కానీ మళ్ళీ 23 స్టేట్లు తిరిగింది ఈమె. 23 స్టేట్ల పేర్లు కూడా గుర్తులేదు తెలియదు, కానీ 23 స్టేట్లు అయితే తిరిగింది శ్వేత. మళ్ళీ లదాఖ్ వస్తుంది. ఇంకేంది మన లదాఖ్ది సంగతి ఏంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు లదాఖ్ పోయి? ఇప్పుడు ఎట్లా చేయమంటారు చెప్పండి అంటే చెప్పు. నార్మల్గా నీ ప్లాన్స్ ఏంది లదాఖ్ వెళ్తున్నావు మళ్ళీ ఎన్నోసారి? సెకండ్ టైం లదాఖ్ మళ్ళీ అనేది. సెకండ్ టైం లదాఖ్. హౌ డూ యూ ఫీల్? ఏమేమి చేద్దాం అనుకుంటున్నావు? లాస్ట్ టైం ఏమేమి మిస్ అయిపోయినాయి, ఈసారి ఏం చేయాలనుకుంటున్నావు? అట్లా ఏమైనా ఉంటే చెప్పు. ఇంత సడన్గా క్వశ్చన్ అడిగితే ఏం లేదు. నేనైతే ఏడికి ట్రావెల్ చేసాను, ఏడిపోతా దాని ఇంకా వచ్చేస్తా. అట్లా ఉండొద్దు. అట్లా నీకు కూడా ఒక ఏమంటారు, ఒక డ్రీమ్ ఉండాలి, ఒక అంబిషన్ ఉండాలి. ఆ ప్లేసెస్కి వెళ్ళాలి, చూడాలి అన్న ఎక్సైట్మెంట్ ఉండాలి. నా ఎంబడి ఏడిపోతే ఆడికి వస్తా అంటే ఏముంటుంది చెప్పు? ఏముండదు. నీకంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు నీకు కూడా మజా వస్తుంది. ఏమంటావు? కానీ పొద్దున్నే ఒకటి చెప్పినా కదా నా ఇంట్రెస్ట్ ఏంటి అని. దట్ ఈస్ మై ఇంట్రెస్ట్. 7 వరల్డ్ వండర్స్ తిరగాలని చెప్పి నీ ఇంట్రెస్ట్. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. అదే 7 వరల్డ్ వండర్స్ తిరగాలంటే నేను ఎవరో ఒకరు పోయేస్తే బాగుంటుంది. ఇద్దరం పోతే తిరిగి చాట్ అవుతుంది. బడ్జెట్ కావాలంటే నేను బడ్జెట్ స్పాన్సర్ ఇస్తాను, వెళ్ళేసాను. ఎందుకంటే నువ్వు ఎట్లయినా ట్రావెలే కదా, పోయిరా పోవాలంతే. జీలే యాప్ నీ జిందగీ అంటది. ఇక ఇప్పటిదాకా మనకి వెనకలికి సిగ్నల్ ఇచ్చిన పాప ఈ పాపనే, మినీ. శ్వేత వాళ్ళ చెల్లె కూతురు. 2 years ఎగ్జాక్ట్లీ 2 years కింద శ్వేత నేను వాళ్ళ చెల్లి పెళ్లి చేసింది. May 15th కదా 2022. 22 May 15. 2024 కూడా అయిపోయింది. ఏడికెళ్ళి వచ్చినావు బిడ్డ నువ్వు? చూస్తున్నావు ఎక్కడి నుంచి వచ్చినావు? మినీ నువ్వేనా? మెట్టి కూడానా నువ్వు? మెట్టి కూడా మినీయా? ఎక్కడ పోతున్నాం మమ్మీ మనం? పండు మినీ పండు స్వర్ణగిరి. సో గైస్ ఇట్లా ఫ్యామిలీ తోటి మేము ఈరోజు చాలా రోజులు అయిపోయింది బయటికి వెళ్దాం అనుకుంటా, కానీ ఏదో ఒక పని వల్ల వెళ్ళలేకపోతుండే. ఈరోజు ఫైనల్లీ టైం తీసిన మొత్తం ఫ్యామిలీని తీసుకొని టెంపుల్ తీసుకుపోతున్నా. ఇట్లా చిల్ కొట్టుకుంటా, అట్లా మంచి మంచి మాటలు మాట్లాడుకుంటా మేము జర్నీని ఎంజాయ్ చేస్తున్నాం. ఏమన్నది మళ్ళీ సౌండ్ చేసింది? మినీ మాట్లాడు బేటా. అయ్యా సో యాక్చువల్గా అయితే ఈరోజు ట్రాఫిక్ తక్కువ ఉంది. బేసిక్గా హాలిడేస్లో ఫ్రైడే అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండాలి, కానీ కొంచెం ఫాస్ట్గానే వచ్చినాం. కరెంట్లీ మనం బోడుపల్లి ఉన్నాం.
ఆల్మోస్ట్ మనం టెంపుల్కి రీచ్ అయిపోయినాం. నా రైట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తుంది టెంపుల్. ఇక్కడ నుంచే దూరం అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. శ్వేత ఒకసారి మ్యాప్స్ పెట్టా. అండ్ వర్షం కూడా పడుతుంది. వర్షం ఇంకొంచెం ఫాస్ట్ పడితే మజా వస్తుంది. ఓ ఇట్లనే అనుకుంటా. ఇడికెళ్ళి కింది దిగాలి, ముంగటికెళ్ళి యూటర్న్ చేసుకోవాలా? ఓకే. ఆఫ్ రోడ్ ఉన్నట్టుంది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచే అంటే షాప్స్ కొత్త టెంపుల్ చాలా కొత్త పెట్టారు కదా. ఇక్కడ నుంచే కోకోనట్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇంకెంత 1.5 ఉందా? అక్కడ కూడా ఉండొచ్చు కోకోనట్స్ ఇవన్నీ అమ్మేటి, కానీ ఇక్కడనే రోడ్డు పైన స్టార్ట్ చేసేది వీళ్ళంటే బిజినెస్ వాళ్ళది. కానీ ఆఫ్ రోడ్ ఉంది. అండ్ నాకు తెలిసి ఇక ఎవరైనా బస్లో ఎవరైనా ఈ టెంపుల్కి రావాలంటే, బికాజ్ ఆడోళ్ళకైతే మన దగ్గర ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. సో ఈజీగా మెయిన్ రోడ్ దగ్గర దాకా భువనగిరి టోల్ గేట్ ఉంటుంది కదా, టోల్ గేట్ దాటిన తర్వాత ఇక్కడ ఒకటి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంది. అక్కడ దిగేసేసి అక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి. ఆటోస్ అయితే రెగ్యులర్గా పోతున్నాయి. మేబీ 1 కిలోమీటర్ ఉంది కాబట్టి షేరింగ్ ఆటోలో వెళ్తే మనకి ఒక్కరికి 20 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేయొచ్చు అప్రాక్సిమేట్లీ అనుకుంటున్నాను నేను. నడుచుకుంటూ కూడా పోవచ్చు, కానీ కొంచెం దూరం ఉంది కదా, నడుచుకుంటూ పోవాలంటే కష్టమవుతుంది. అండ్ వీకెండ్స్లో మాత్రం అస్సలు రాకండి ఇక్కడికి. ఈరోజు ఫ్రైడే, ఈరోజు ఎట్లుంటుందో మనకు తెలియదు. స్టిల్ నేను ట్రై చేస్తున్నా. కానీ మీరు మాత్రం వీక్ డేస్లోనే రండి. వీకెండ్స్లో వస్తే ప్లజెంట్ ఫీలింగ్ కూడా ఉండదు అనమాట. అంత దేవుడి దగ్గరికి వచ్చి ప్రశాంతంగా మనం మొక్కెళ్దామని చెప్పి అనుకుంటాం, కానీ మొత్తం అంతా రష్ ఎక్కువ ఉండేసరికల్లా మనకి ఆ వైబ్ అనేది దొరకదు. చాలా రోజుల నుంచి ఇక్కడికి రావాలని చెప్పి అనుకుంటున్నా. ఫైనల్ ఈరోజు కుదిరింది అండ్ రీచ్ అయిపోయినాం మనం స్వర్ణగిరి టెంపుల్కి. టెంపుల్ అయితే చాలా మంచిగా ఉంది. అండ్ పార్కింగ్ కూడా చాలా సూపర్గా ఉంది. చాలా కార్స్ అకామిడేట్ చేయొచ్చు. ఆల్రెడీ మాకంటే ముందే చాలామంది వచ్చారు. సో పదండి ఫాస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఎందుకంటే వీకెండ్స్లో రష్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ పద వెళ్దాం. చెప్పులు ఉండని చెప్పులు అక్కడ ఇద్దాం, కానీ కాళ్ళకి గుచ్చుకుంటాయి. సో టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయట పెద్దది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. దీని పక్కకి జయ గంటా మండపం. అందరు గట్టిగా బెల్లి కొడుతారు. మన ఛానల్ కూడా బెల్లి కొట్టాను ఇట్లానే. నేను తీసుకో ఈ గంట కొట్టి. మెల్లగా ఫింగర్స్. రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పట్టుకో. ఈ గంట సౌండ్కి ఎంత వినిపిస్తుందో తెలియదు, కానీ బేసిక్గా లోపల దర్శనానికి ఫ్రీ లైన్లో చాలా తొందరగా దర్శనం అయిపోయింది. కానీ 50 రూపీస్ లైన్కి దగ్గర ఒక 1 అవర్ టైం పట్టింది. కానీ ఈవినింగ్ టైం కదా, చాలా ప్లెజెంట్గా ఉంది టెంపుల్ దగ్గర. అండ్ ఇక్కడ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ లోపల కోనేరు ఉంది, అటు సైడ్ వెళ్దాం. దాని వ్యూ బాగా అనిపించింది నాకు. గూగుల్ ఫొటోస్ కూడా మొన్న సాయి పోయినప్పుడు ఆ ఫొటోస్ మంచిగా అనిపిస్తాయి. పదండి అక్కడికి వెళ్దాం. టెంపుల్ నుంచి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కోనేరు వ్యూ ఉంది. సో ఇది కోనేరు వ్యూ. నైట్ వ్యూ. యాక్చువల్గా ఇది నైట్ వ్యూ. ఇంతకుముందు దాకా మనం డే వ్యూలో ఉండే కదా. నైట్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత వ్యూ చూడడానికి ఇంత దూరం వచ్చింది. వ్యూ చూడడానికి వర్త్ ఇట్. చెప్పు, మంచిగా అనిపించింది ఆ టెంపుల్ నీకు? చెప్పు ఏమేమి చేయాలి చెప్పి, టెంపుల్కి వచ్చి ఏమేమి చేయాలి చెప్పి తొందరగా. గంట లైక్ కూడా కొట్టండి చెప్పేసి. నీకు నచ్చిందా? నీకు నచ్చిందా టెంపుల్? నీకు నచ్చిందా? ఏం నచ్చింది టెంపుల్? బాగా నచ్చిందా?
మీకు గుడిలో అంటే దేవుళ్ళు అంటే చాలా ఇష్టం కదా? దేవుడికి బంగారు డ్రెస్ వేసిండ్రా? స్పెషాలిటీ టెంపుల్ది దేవుళ్ళకి బంగారం డ్రెస్ వేసిండ్రు. బంగారం డ్రెస్ అవునా? అది బంగారం డ్రెస్ అంటే స్వర్ణగిరి అంటే వాట్ స్పెషల్ అబౌట్ దిస్ నాకు టెంపుల్? తెలియదు ఇప్పటిదాకా. నేను కూడా అది అనుకుంటున్నా, కరెక్టా లేదా? స్వర్ణగిరి నేనైతే ఎప్పటి నుంచి చూసిన తెలిసి అది 2011 నుంచి కొండ మీద ఈ గుడి కన్స్ట్రక్షన్ చూసిన నేను. అప్పుడు ఒకసారి అలా పోలీసులు ఆపేసి యాదిరిట అవుతున్నప్పుడు అప్పుడు ఇంకో యాదిరిట కడుతున్నారు అని చెప్పి విన్నా. అండ్ 2024లో కంప్లీట్ అయింది. ఇది మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ కోనేరు అయితే సూపర్. సో టెంపుల్ దర్శనం అంతా చేసుకొని బయటకు వచ్చే వరకు టైం 7:10 అవుతుంది. వీడికి వెళ్ళి మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంటికి పోవాలి, లేకుంటే మధ్యలో ఎక్కడైనా ఆగి కొంచెం తినేసి పోతే బెస్ట్. ఎందుకంటే తెలిసి సిటీ ట్రాఫిక్ ఇక్కడ నుంచి మనకి మొత్తం అంతా సిటీ ఉంటుంది, లేకుంటే ఓవరాల్ ఆప్షన్ కూడా ఉంది. లెట్స్ సీ ఏది దగ్గర ఏది తక్కువ టైం పడితే అది తీసుకుందాం. మన వాళ్ళందరూ కిందికి దిగాలి, టైం పడుతుంది. అండ్ ఇప్పుడు మేము ఎక్కడైతే పార్క్ చేసినాం ఒక కార్, ఇది గుడిది వన్ సైడ్ అనమాట. గుడిది మెయిన్ ఎంట్రన్స్ అటు సైడ్ ఉంది. సో వీలైతే మెయిన్ ఎంట్రన్స్ కూడా మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. నేను మెయిన్ ఎంట్రన్స్ సైడ్ కూడా వెళ్ళి చూసేసి వచ్చిన ఎట్లుంటుందని చెప్పి. బికాస్ కార్ అప్పుడప్పుడు అంటే రష్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే గుడికి నెక్స్ట్ సైడ్ ఉన్న గుడికి అదర్ సైడ్ గుడికి నెక్స్ట్ సైడ్ కార్ పార్క్ చేపిస్తారు. ఎట్లయితే మనం ఇప్పుడు పార్క్ చేసినాము. అమ్మా ఉబ్బరిస్తుంది, కొంచెం కార్ స్టార్ట్ చేసేద్దాం. చలో వెళ్తూ మాట్లాడుకుందాం ఇక. ఆల్రైట్, సో ఇంటికి వచ్చే వరకు టైం 10:21 అవుతుంది. డ్రైవ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. యాక్చువల్ అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉండాలి కానీ ట్రాఫిక్ చాలా తక్కువ ఉండే ఈరోజు వీకెండ్ కూడా. కాకపోతే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందో చూడడానికి మస్తు బ్యూటిఫుల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. కానీ జనాలు ఏదైతే ఉన్నారు కదా, నాకు తెలిసి వాళ్ళు కూడా అంత ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు ఇంతమంది జనాలు వస్తారని చెప్పి. అండ్ ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే లోపల ఉన్న స్వామివారి వస్త్రాలు కానీ అమ్మవారి వస్త్రాలు కానీ అవన్నీ బంగారంతో చేయించినాయంట. స్వర్ణగిరిది ఏదైతే లోపల కోనేరు ఉంది కదా, కోనేరు అయితే చూడాల్సిన ప్లేస్. అది సాయంత్రం పూట వెళ్ళండి. సాయంత్రం పూట వెళ్ళి సాయంత్రం లైట్స్ ఆన్ చేస్తారు కదా, అప్పుడు విజువల్స్ ఇంకా రెండింతలు బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ నేనేం రికమెండ్ చేస్తాను అంటే వీకెండ్స్లో అస్సలు వెళ్ళకండి. సాటర్డే సండే వెళ్తే మాత్రం ట్రాఫిక్లో పార్కింగ్లోనే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు టెంపుల్ కంటే. సో గైస్ అదనమాట ఈరోజు బ్లాగ్. హోప్ఫుల్లీ ఈ ప్లేస్ మీరు బాగా ఎంజాయ్ చేసారని చెప్పి అనుకుంటున్నా. ఫ్యామిలీతో సరదాగా వెళ్ళిన బ్లాగ్ నేను మీ అందరికీ ప్రజెంట్ చేసిన. నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.